హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. రాఖీ పౌర్ణమి 27 28 ఎందుకంటే ఈ 2 రోజులు కూడా పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. మరి ఎప్పుడు జరుపుకోవాలి? మరి అలాగే గ్రహణం కూడా ఉందంటున్నారు. మరి గ్రహణం ఉన్నప్పుడు రాఖీ కట్టొచ్చా కట్టకూడదా? ఏ దేశాల్లో ఉంది, ఎంతవరకు ఉంది? మరి అసలు రాఖీ పండుగని జరుపుకునే విధానం ఏంటి? ఏ సమయంలో రాఖీ కట్టాలి? ఏ విధంగా కట్టాలి? ఏ మంత్రం చెప్పుకొని కట్టాలి? ఇలాంటి వివరాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిభట్ల గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, రాఖీ 27 జరుపుకోవాలా, 28 జరుపుకోవాలా? 2 రోజులు కూడా పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి ఈ కన్ఫ్యూజన్ స్టేటస్ ఒకటి ఉంది గురుగారు మార్కెట్లో. ప్రధానంగా గమనించినట్లయితే వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి, ఏ విధానంగా జరుపుకోవాలి, ఏ సమయంలో ఈ యొక్క రాఖీ అనగా తోరము కట్టాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు అన్నట్టుగానమ్మా 27వ తారీఖు ఉదయం 9:06 నుంచి 28వ తారీఖు 9:45 వరకు పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. మరి చాలామంది 27 తారీఖు పౌర్ణమి ఉంది కాబట్టి రాత్రిపూట, ఉదయం పూట ఆ రోజున రాఖీ కట్టాలా, 28న కట్టాలా? ఈ సందేహము చాలామంది ప్రేక్షకుల్లో ఉంటుంది. అయితే మనకు ఎప్పుడు చూసినా క్యాలెండర్లో రాఖీ పౌర్ణమి అంటే, రాఖీ పౌర్ణమితో పాటు వచ్చేటువంటిది ఏంటంటే దుష్టకరణము, భద్రాకరణం. శని భగవానుడి కుమారుడిది భద్ర. ఆ భద్రాకరణము ఉన్న సమయంలో ఏ పని చేసినా దగ్ధమైపోతుంది. ఉదయం 9:06 నుంచి పౌర్ణమి ప్రవేశిస్తుంది. పౌర్ణమితో పోతే భద్రుడు అనే కరణం కూడా ప్రవేశిస్తాడు. రాత్రి 9:10 వరకు ఉంటాడు. మరి ఆ కరణం అంతా ఆ రోజంతా ఉన్నది రాత్రి వరకు. మరి ఎప్పుడు కడతారు? కట్టకూడదు కదా. అందుకనే భద్రాకరణం ఉండగా రక్షాబంధనం అనేటువంటిది సోదరుని యొక్క శ్రేయస్సు కోరి కట్టే విధానం. కాబట్టి సోదరి 27వ తారీఖు భద్రాకరణం ఉంది కాబట్టి పౌర్ణమి ఘడియలున్న రక్షాబంధనం అనేటువంటిది జరుపుకోకూడదు. జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు కదా గురుగారు. మరి జంధ్యం 28వ తారీఖు చేసుకోవాలి. జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవుడి జన్మతిథి అన్నీ కూడా ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున. కాబట్టి ఈ యొక్క జంధ్యం మార్చుకునే ప్రక్రియ కూడా 28వ తారీఖు రోజునే చేసుకోవాలి. ఏ సమయంలో చేసుకోవాలో కూడా తెలియచేద్దాం. ఎందుకంటే జంధ్యం అనేటువంటిది ధరించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆయుష్ని పెంచేటువంటి విధానము, తంత్రం ఇది. జంధ్యం ధరించడం ద్వారా తెలియచేస్తాను. అయితే ప్రధానంగా ఈ యొక్క సోదరి రాఖీ అనేటువంటిది ముందు రోజు కొనుక్కుంటారు కదా, కొనుక్కొని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారు, మంచిదే. ఈ యొక్క సంబంధించినటువంటి విధానం ఏమిటి అని అంటే, సోదరుడు సోదరింటికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు తన చేతి మీదుగా బహుమతులు, ఆ సోదరి సంతోషపడే విధంగా ఏదైనా తీసుకుని వెళ్ళాలి. సోదరి ఆహ్వానించాలి. అన్నయ్య లేదా తమ్ముడు మా ఇంటికి రారా, వచ్చి నా చేతి నుంచి భోజనం చేయరా. కడుతుంటాం గురుగారు, వాళ్ళే రావాలా? వాళ్ళే రావాలి. అంటే ఇప్పుడున్న కాలంలో ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళైనా వెళ్ళొచ్చు, లేదా సోదరులైనా రావచ్చు. సోదరులు వెళ్తే ఇంకా సోదరి సంతోషిస్తుంది. రాగానే ఉదయం 9:45 వరకు ఈ యొక్క పౌర్ణమి ఉంది కాబట్టి భోజనం పెట్టిన తర్వాత రాఖీ కట్టమని శాస్త్రంలో ఉంది. చక్కగా సోదరిని ఆత్మతృప్తిపరిచి అప్పుడు రాఖీ కట్టమని ఉంది. మరి ఉదయం 9:45 పౌర్ణమి ఉంది కాబట్టి భోజనం ఆ సమయంలో ఉండలేరు కదా. కాబట్టి ఏదైనా టిఫిన్ లాంటిదో లేదా ఒక స్వీట్ లాంటిదో సోదరునికి తినిపించి తన చేతి మీదుగా సోదరుని తూర్పు వైపున కూర్చోబెట్టాలి. అంటే తూర్పు వైపు ఫేస్ చూడాలి సోదరుడు. అప్పుడు ఒక పళ్ళెంలో 2 దీపారాధన కుందులు, ఆవు నెయ్యి లేదా నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, 3 పోక చెక్కలు తీసుకొచ్చుకోవాలి. అలాగే బెల్లము, ఆవు పాలు మరియు లేదా మామూలు పాలైన బియ్యపిండి, ఈ 3 కలిపితే 3 ముద్దలు వస్తాయి. అవి తీసుకొని పెట్టుకోవాలి. ఒక పోక చెక్కతో క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు, ఇంకొక పోక చెక్కతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు, 3వ పోక చెక్కతో పైనుంచి కింది దాకా దిగదొడుస్తూ 3 సార్లు తిడిచి ఆ పోక చెక్కలు పడేయాలి. అలాగే ఆ యొక్క పిండి ముద్దలు ఉన్నాయి కదా, ఆ పిండి ముద్దలతో కూడా ఆ విధంగానే చేయాలి. చేసి హారతిలాగా అద్ది వాడి సోదరుడికి బొట్టు పెట్టి. మొహంకాల చేతులు కడుక్కోక్కర్లేదా గురుగారు? మొదలు ఎట్లా కడుక్కుంటారు రాగానే. అంటే ఇప్పుడు దిష్టి తీసాం కదా గురుగారు. దిష్టి తీశారు కదా, అంటే దిష్టి తీయడం కాదు దీనికి సంబంధించినటువంటిది, మామూలుగా హారతి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఈ సంబంధించినటువంటిది
రక్షాబంధనం అనేటువంటిది కట్టాలి. ఉమ్, రక్షాబంధనం కడుతూ బలి చక్రవర్తిని ఏ దుష్టశక్తులైతే బంధించాలని పన్నాగం పట్టి ఉన్నాయో అటువంటి దుష్టశక్తులన్నీ కూడా నీ జీవితంలో ఎదురయ్యేటువంటి పైకి ఎదగడానికి ప్రయత్నం చేసే ఉన్నప్పుడు అడ్డుకునే శక్తులు ఉన్నాయి కదా, ఉమ్, ఆ శక్తులన్నీ ఈ యొక్క తోరములో రాఖీలో బంధనమైపోవుగాక, నీ యొక్క జీవితంలో అభివృద్ధి ఉండుగాక అనే భావాన్ని మనసులో తలుచుకుంటూ ఉమ్, సోదరుడికి రాఖీ కట్టాలి. ఉమ్, అయితే ఈ రాఖీ లేదా తోరము అని అంటారు దీన్ని. దీన్ని ఏం చేయాలి? ఉమ్, దీనికి పూజ చెయ్యాలి. ఎప్పుడు ఉమ్, చేయాలి? ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు చేస్తుంది కదా సోదరి, ఉమ్, చేసినప్పుడు లలిత అష్టోత్తరంతో కానీ, దుర్గా అష్టోత్తరంతో కానీ, ఆంజనేయ అష్టోత్తరంతో కానీ, లేదా గణపతి అష్టోత్తరంతో కానీ ఆ రాఖీకి పూజ చేసి ఏ సమయంలో కట్టాలి అనేటువంటిది కూడా చాలా మందికి సందేహం ఉంది. ఉమ్. ఏ సమయంలో కట్టాలి? ఏమైనా మంత్రం చెప్పుకోవాలా? ఇదే భావన చేసుకుంటూ, ఇంతకుముందు చెప్పాను కదా, ఆ భావన చేసుకుంటూ చెప్పాలి. ఏన బద్ధో బలిరాజో అనే వస్తుంది. అదే దాని అర్థం ఏంటి? ఇదే నేను చెప్పింది. ఓకే, అదే. అంటే ఇప్పుడు సంస్కృత శ్లోకము ఏదో చదువుకుంటూ పోయే దానికంటే దీని అర్థాన్ని తెలుసుకుని కడితేనే అదే కదమ్మా భావన. అప్పట్లో సంస్కృతం అందరూ వచ్చేది కాబట్టి సంస్కృతంలోనే చదువుకుంటూ చెప్పేవాళ్ళు. కట్టే వాళ్ళకి కట్టించుకునే వాళ్ళకి అర్థమైపోయింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయాయి కదా, భాషలు వచ్చాయి కదా, ఎవరి భాషలో వాళ్ళు ఆ భావాన్ని తలుచుకుంటూ కడితే సరిపోయాయి. ఇక మనం రాఖీ కట్టేటువంటి సమయం ఏదైతే ఉందో అమ్మా, ఉదయము పొద్దున్నే వచ్చి కూడా కట్టించుకోవచ్చు. కానీ సింహలగ్నం ఉంది. సింహలగ్నంలో పాపగ్రహాలైనటువంటి రవి కేతువులు ఉన్నారు. పాపగ్రహాలతో కలిసిన బుధుడు కూడా కలిసి ఉన్నాడు, సహజ పాప అయిపోతాడు. కాబట్టి సింహలగ్నం ఉండగా కట్టకూడదు. 7:32 నుంచి దాదాపుగా 10:01 వరకు కూడా కన్యాలగ్నం ఉంటుంది. కన్యాలగ్నంలో శుభకరుడైనటువంటి శుక్రుడు ఉన్నాడు, లాభంలో గురుడు ఉంటాడు, అష్టమ శుద్ధి ఉంటుంది, ఆ కట్టే సమయానికి బలం ఉంటుంది. అయితే మరి 7:30 నుంచి 10 లోపల ఏ సమయంలో కట్టాలనేది కూడా ఉంటుంది. అయితే 8:32 నుంచి 9:25 వరకు శుక్రవారం కాబట్టి దుర్ముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో కట్టకూడదు. కాబట్టి 7 to 8 బుధహోర, 8 to 9 చంద్రహోర, 9 to 10 శనిహోర. కాబట్టి 7 to 8 మధ్యకాలంలో 7:30 వరకు సంబంధించి బుధహోర ఉంటుంది, కానీ సింహలగ్నం ఉంటుంది. అందుకనే 7:32 నుంచి 8:30 మధ్యకాలంలో బుధ చంద్రహోరలు కలిసిపోతాయి. ఈ సమయంలో సోదరుడికి రాఖీ కట్టాలి. ఆ సందర్భంగా 28వ తారీఖు రోజున మన భారతదేశానికి తర్జుమా చేసుకుంటే గ్రహణం ఉంది, గ్రహణం ఉన్న రోజున సమయంలో కట్టొచ్చు. ఆ సమయంలో గ్రహణం జరుగుతుంటుంది కదా అక్కడ. అంటే మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణం కనిపించదు కాబట్టి కనిపించినటువంటి గ్రహణానికి ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా రాఖీ పండుగ జరుపుకోవచ్చు. అవకాశం ఉంటే ఉదయం పూట ఈ 21వ తారీఖు రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేని వాళ్ళు, ఏ కారణం చేతనైనా వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు, చేసుకున్న వాళ్ళు 21వ తారీఖు రోజున వాళ్ళు ఉదయం పూటనైనా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. లేదా 9:30కి షార్ప్గా మొదలుపెట్టి వ్రతాన్ని కనుక ప్రారంభించుకుంటే మధ్యాహ్నం కల్లా ముగించుకోవచ్చు. గ్రహణంతో సంబంధం లేదు. అయినా శతభిష నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణము అమెరికా, కెనడా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఉంది కాబట్టి అక్కడి ప్రాంత వాస్తవ్యులు ఈ యొక్క గ్రహణ సంబంధమైనటువంటి ఆచార నియమాలు పాటించాలి. వాళ్ళైతే మాత్రం అమెరికాలో నివసిస్తున్నటువంటి వాళ్ళకి 11:58 వరకు భద్రాకరణం ఉంది మధ్యాహ్నం పూట. కాబట్టి అక్కడ టైం ప్రకారం 27వ తారీఖు రోజున 12 నుంచి 1 గంట మధ్యకాలంలో రాఖీ కట్టాలి. 10:23 నుంచి మధ్యరాత్రి 1:01 వరకు గ్రహణం ఉంది కాబట్టి పట్టు విడుపు స్నానాలు, ఆచార నియమాలు పాటించాలి. అమెరికా, కెనడా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో మన భారతీయులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వలన వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి అక్కడి ప్రాంత వాస్తవ్యులకి దోష ప్రభావం ఉంటుంది. మన భారతదేశంలో కూడా ప్రపంచానికంతా ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. దేశానికి సూర్యచంద్రులు మారదు కదా. కాబట్టి అక్కడే ఆ సంబంధించినటువంటి గ్రహణం ఏర్పడుతున్న కారణం చేత ప్రపంచవ్యాప్తముగా ఈ గ్రహణ ప్రభావం ఈ చెప్పినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఏం జరుగుతుంది? పెద్దగా ఇబ్బందులు ఏమీ కావమా. వేరే ప్రసార మాధ్యమాల్లో ఇబ్బందులు పెడుతున్నట్టుగా ఏమీ ఇబ్బందులు జరగవు. 100 రూపాయలు నష్టమే చోట 120, 150 రూపాయలు. ఇద్దరితో మాటలు పడే చోట 10 మంది చేత 3 సార్లు కష్టపడితే కానీ రాని ఫలితం 10 సార్లు కష్టపడాల్సి వస్తుంది. చిన్న దెబ్బ తగిలే చోట కొద్దిగా పెద్ద దెబ్బ తగులుతుంది, అంతే తప్ప జీవితం తలకిందులయ్యేటువంటిగా మరణించేంతగా ఏమీ ఉండదు. అటువంటి వాటి మాటల్ని నమ్మకండి. అయితే ఈ సంబంధించినటువంటి సమస్యలు రాబో 3 నెలల వరకు ఉంటుంది కాబట్టి చెప్పినటువంటి రాశిలో జన్మించినటువంటి వారు అమెరికా, కెనడా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఎటువంటి నియమాలు, ఏ దానాలు చేయాలనేటువంటిది మరొక వీడియోలో
పూర్తిగా వివరంగా తెలియజేద్దాం. ఈ చెప్పిన వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమై 28వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి అరుణాచల క్షేత్రంలో ఈ గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే శని దోష నివారణ పూజల హోమాలు, జాతకరీత్యా కలుగు వివిధ రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 28వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి అరుణాచలంలో జరిగే గ్రహణ దోష నివారణ పూజల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు క్షమించాలి, లాస్ట్లీ ఒక్కసారి మీ నోట ఒకవేళ ఉదయం సమయం కుదరకపోతే రాఖీ కట్టడానికి నెక్స్ట్ ఆల్టర్నేట్ టైం అసలు ఆ డేలో ఏమైనా ఉందా లేదా? అంటే పౌర్ణమి ఘడియలు వెళ్ళిపోతున్నాయమ్మా. మనకు రాఖీ పౌర్ణమి అనేటువంటిదే పౌర్ణమి ఘడియలు ఉన్నప్పుడుగా చేసుకోవాలి. మీరు అన్నట్టుగా ఒకవేళ ఉదయం 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో కట్టలేకపోతే అభిజిత్ ముహూర్తం అనేటువంటిది ఉంటుంది. 12:20 నిమిషాల నుంచి 12:50 నిమిషాల మధ్య కాలంలో మధ్యాహ్నం కట్టవచ్చు. ఆ సమయంలో అభిజిత్ ముహూర్తం, ఇక ఏ దోషములు ఉండవు, సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు, ఆ సమయంలో కట్టవచ్చు. రైట్ గురుగారు, పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.